నేనే ఎవడో ఒకళ్ళ చెప్పే బానిసలు ఎక్కడ ఇస్తున్నావా? అంటే ఏందో నా పేరు అంటే అసలు ఏంది ఎక్కడం అంటే ఏంది? మనిషి మనిషిని విక్రయిస్తున్నాడు. ముగుడా మనిషిని అమ్ముతున్నావా? ఒరే ఆడన్న గొడ్లు చెట్లు చెట్లు చేమలు కోళ్ళు అమ్ముతారు. నువ్వేందరయ్యా నువ్వు మనిషిలో అమ్ముతావు? ఓరేమో మామూలు కాదు అనుకుంటున్నావా? ప్రస్తుతం అతని దగ్గర ఏది ఏది ఉందో తానే అమ్మడబోతున్నాడు. అందువలన విక్రయించుతున్నాడు. ఏంది ఏంది తొలగవయ్యా ముందు తొలగా. తొలగా తొలగా. ఎవరు అసలు మనుషులు నమ్ముతానికి వచ్చినవాడు? అసే కుక్క ఆ కుక్క నాయ మీద ఎగబడుతుంది. తొలగిపోయిందయ్యా తొలగిపోయిందయ్యా కాసింత కైలేసి అడిగిన తొలగిపో. వాసన అంటారు బహుదోషం అంటారు. వాసన అంటారు బహుదోషం అంటారు. వేసి చెప్పకుంటే పొమ్మంటారు. తొలగిపోయి మగలు మీ కుక్కలు కట్టేసుకోండయ్యా. కుక్కలు చూసి నేర్చుకోమని దేవుడు కుక్కల్ని సృష్టించాడు. కుక్కకున్న విశ్వాసం నీకుందా? మనిషి నమ్ముతావా? ఏమయ్యా నువ్వు అసలు మనిషి నమ్మట్లేదు. పగలు మీ కుక్కలు కట్టేసుకోండయ్యా. భౌమంటూ వస్తుందా? నువ్వు ఎట్లా అసలు నీ సంగతి తెలవాలి కానీ ముందు నీ పేరు చెప్పియా? నా పేరు నక్షత్రేశ్వరుడు అందరు. ఏంటండి అందరు కూడా నక్షత్రేశ్వరుడు. అదే జొన్న కూడు తిన్నాం, రాగి మొదలు తిన్నాం. కూడు అవునా? ఈ నక్షత్ర కూడు ఎప్పుడు తెలియదు. నక్షత్ర కూడా నక్షత్రేశ్వరుడు అందరు. ఈశ్వరుడా? గుళ్ళో ఉండాలిగా మరి. అది గుళ్ళో ఉండాల్సిన మనుషులు అమ్ముతావు అయితే? ఎందుకు ఏమి నిమిత్తం అమ్ముతున్నావు అది చెప్పు ముందు నువ్వు నాకు. సౌండ్ పెట్టాను. ఎవడా వాడు? విశ్వామిత్ర మహర్షి. కింద కదపోడా వాడు?
వాడు అమ్మమ్మటం నువ్వు అమ్మటం వాడొక మనిషి నువ్వు ఒక మనిషి పక్క తప్పుకో అసలు నువ్వు పక్క తప్పుకో దూరంగా ఉండు ఏంటంటే దూరంగా ఉండు నువ్వు అడ్డుకుంటే నేను స్నానం చేయలేను స్నానం రోజు చేయవా నువ్వు కడజాతి వాడి కనుక నేను అంటుకుంటే స్నానం చేస్తావా నువ్వు కడజాతి వాడి కనుక నేను స్నానం చేయలేదు నన్ను అంటుకుంటే సరే నువ్వు నన్ను అంటుకుంటే నువ్వు నన్ను అంటుకున్నా నేను నిన్ను అంటుకున్నా నేను స్నానం చేయను అయితే ఎవడో ఒకటి నీకు అంటుకుంటా ఉండాలా స్నానం చేయాలంటే నువ్వు అయితే నీ దగ్గర ఉన్నది ఏంటి నా దగ్గర లేనిది ఏంటి నేను మనిషినా లేకపోతే దున్నపోతున్నా లేకపోతే ఏది చెప్పు నువ్వు ఎందుకని నీ రూల్స్ పెట్టుకున్నావు మాది అగ్రకులం కనుక సబ్రాహ్మణం కనుక అందుచేత చాలేనయ్యా చాలే చాలే ఎవడైనా నా దగ్గరకు రావాల్సిందేనట ఎవడైనా కలెక్టర్ అయినా డాక్టర్ అయినా ఎవడైనా ప్రాణం ఉన్నంతసేపు రాజే తర్వాత ఎక్కడికి రావాలా వాళ్ళకాటి చాలే స్టోరీ మొత్తం వశిష్ఠుడు కుండల పుట్టిన అగస్య మహముని కులమేరు ఏటావయ్యా నువ్వు ఇట్లా అడవి శ్రీ హరిశ్చంద్రుడు శ్రీనివాసరావు గారు ఈ కళను ప్రేమించి 100 రూపాయల కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు చాలా దీవించును గాక. ఈ ఆర్కెస్ట్రా వాళ్ళకి చిలక అది కాదుయా, ఇప్పుడు నేను అమ్ముతున్నావు కదా, ఎంతగా అమ్ముతావు అసలు? ఎంత అమ్ముకు తెలుసుకున్నావు చెప్పు. ఆ రేట్ ఎంత చెప్పు. ఎంతగా అమ్ముతావు చెప్పులే చెప్పు. ధర చెప్పుచున్నాను సాధారణ ఆగమంతుడు దంతావలంబు భై బలవంతుండక్కండు నిలచి
చేస్తాను నేను, నువ్వు చేసింది ఏంది? నేను చెప్పేది నీకు సరే. ధర చెప్పమంటుని. అరే కాట్లో నక్కల కుయ్యి అడుగుతుంటే చూసినా ఆ లెక్కలు అడుగుతున్నావు ఏంటి? చెప్పింది నీకు సరే. ఏం ధర అది అట? అదేం ధర కుయ్యి అదే అదా? అయితే నీకు ఏ చెక్కకి ఏ చెక్క ముక్కగా 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 ఉండాలా, ముక్కగా ముక్క ఉండాలి. అట్లా ఉంటుందో అట్లా చెప్పాలా. ఆదివారం మొక్కల్లాగా ఉండాలి. ఆదివారం ముక్కలు ఉంటాయి చూసివా? దంతావరం అనగా నీకు తెలియనా? దంతావరం. దంతావలమ్మా అంటే అంటే ఏంది? ఆ దంతాలు కాదు, దంతావరం అనగా ఒక బలమైన వేణుగు. ఓహో, అదే 5 కాళ్ళు ఉండేదా? 5 కాదు, 4 కాళ్ళు ముందుండే తొండం. చెప్పు చెప్పు. ఆ ఏనుగుపై ఒక బలవంతుడు నిలబడి ఒక రతనము తీసుకొని ఎంత దూరం ఇసరవలనో అంత ధనము కావాలి. బక్వాడు ఎక్కకూడదా? ఇప్పుడు చిక్కిను నువ్వు, చిక్కిను. ధనం విసిరేసావు, ఏడుంటది? అది ఆడుంటది. రయ్యనది. అది పైన పైన ఉందా, కింద పడిందా? కింద పడదా? అంటే ఇక ఏం రేటు లేదు దానికి. కింద పడింది కాబట్టి దానికి రేటే లేదు. కింద పడదు, పైన ఉంటది. మా గురువు గారు తపశక్తి వల్ల అది పైన నిలబడు. ఆహా, అదే ఆ సంగతి. అది అక్కడే ఉంటే అంత సొమ్మిచ్చి కొనాలా? అంత సొమ్ము ఎవడు కట్టాడు చెప్పోయా? నీ దగ్గర ఉంటే కొను, లేకపోతే లేదు. అట్టుండు నువ్వు. లేదని అనబాక. చూస్తా ఉండు. నేను అసలు లేదు అని ఇట్లా కనపడుతుంది అనుకుంటున్నా. నేను ఉంది, చాలా చాకిరీ ఉంది, నాకు మనిషి కావాలా? ఏమయ్యా రాయా, నిన్ను ఏనేదో అమ్ముతా 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 అంటున్నాడు. నిన్ను కొనుక్కుంటున్నాను, నీకు ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. ముమ్మాటికి ముమ్మాటికి ఇష్టపడే నేను అమ్ముడు పోతున్నా. అయితే నీ పేరెందుకు అది చెప్పయ్యా? నేను హరిశ్చంద్రుడనయ్యా. హరిశ్చంద్రుడు గిరిశ్చంద్రుడు నాకు తెలియదు కానీ నీకు భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారు. లేరయ్యా, ప్రస్తుతం లేరు. అబ్బా అమ్మో, చాలా నష్టపోయేవాడినిగా. ఏమయ్యా పంపలారిపోయే వారం చేసుకుంటా నువ్వు? ఏం నాకు గట్ట పెట్టి నీ డబ్బులు తీసుకొని ఇటుపోతావు? ఆయన పిల్లలు గుంటారా? నేను ఇటుపోతాడు. ఆయన గారపాడికి వెళ్ళి నువ్వు గుంటూరుకి వెళ్ళిపోతావు. నా డబ్బులు ఎవడు ఎత్తాడు? సత్యవంతుడి నీవేనయ్యా భూమి మీద. అయ్యా నీకు కొన్నాళ్ళే కానీ నిన్ను భూమి నేను చెప్పినట్టుయ్యా చేస్తానయ్యా. నువ్వు హరిశ్చంద్రుడు గిరిశ్చంద్రుడు నాకు తెలియదు కానీ వీరదాసు అని పిలుస్తా. అటులేనయ్యా. నీకు ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. వీరదాసు, ఓ వీరదాసు, వీరదాసు. శభాష్. ఈ కళ్ళ మా తాత మయ్యకిచ్చిండు, మయ్య నాకిచ్చిండు, నేను నీకు ఇస్తాను. వీరదాసు, నిద్ర బాగూడదు. అటునేనయ్యా. వల్ల కాటి ఎందుకు కావలి ఉండాలి. ఉంటా. బతికిన వాళ్ళు సచ్చిన వాళ్ళు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కూడు పెడతారు కదా, ఆ పిండ కూడు, అది నువ్వు తినేసి. సరేనయ్యా. అలాగనేనయ్యా. అలాగునేనయ్యా. మాడ పాత తీసుకొని నా దగ్గరికి రా. అట్లానేనయ్యా. దీని నిండా కళ్ళు తీసుకొని రావాలి. మళ్ళీ అదొకటి ఉంది,
బుసట్లాడుతుండాలి కళ్ళు. ప్రతిరోజు కొత్త కళ్ళు తీసుకొని రావాలా జంపంగానే. అట్లానయ్యా. లేకపోతే ఉదయాన్నే వచ్చేదను. కొత్త కళ్ళు తీసుకొని రా. అట్లానే మా ఇంటికి రాగాగా. మా ఇంటికి వచ్చావు. మా ఆలి ఆ రచ్చి నిన్ను అడుగుద్ది, అయ్యా నువ్వెవరు అంటే నేను ఊరకనే వచ్చానని చెప్పు. అట్లానేనయ్యా. అసాక్ష్యం నేను అబద్ధం ఆడేవాడిని కానయ్యా. అయ్యా నువ్వు అబద్ధం ఆడవు. సరే పో, నేను ఒప్పుకున్నాను. నువ్వు వెళ్ళు, నీ పనులు నువ్వు చేసుకో. దుడ్డు ఇస్తా రావ్యా. రా, నీకు దుడ్డు ఇచ్చి పంపిస్తారా?